6 నెలల పాలనలో కూటమి సర్కార్ సంస్కరణల దిశగా దూసుకుపోతోందా? ఇప్పటికే రాష్ట్రంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన కూటమి సర్కార్ నిర్ణయాలతో పవన్ కీ రోల్ పోషిస్తున్నారా? తద్వారా పొలిటికల్ గురువుగా పవన్ కళ్యాణ్ అవతరించారా? అధికారం అంటే ఏంటో వైసీపీ నేతలకు నేర్పిస్తున్నారా? హుందాతనమైన రాజకీయాలతో ప్రజల మన్ననలు పొందిన పవన్ వైసీపీకి పూర్తి భిన్నంగా పాలనలో తనదైన మార్కును చూపిస్తున్నారా? పరిపాలన అంటే ఇది అని చూపిస్తూ సేనాని దేశంలోని రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారా? కూటమి సర్కార్ 6 నెలల పాలన సందర్భంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమవుతున్న ఒకే ఒక్క పేరు పవన్ కళ్యాణ్. ఏపీలో గత వైసీపీ పాలనకు భిన్నంగా అనేక సంస్కరణలు తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ బలమైన ముద్ర వేశారు. రాజకీయం అంటే ఇది కదా, అసలు సిసలు నాయకుడు అంటే ఇలా ఉండాలి కదా అని ప్రజలంతా చర్చించుకునే పరిస్థితిని కల్పించారు పవన్. ఆ విధంగా ఆయన మార్పైతే తీసుకువచ్చారు. వైసీపీ పరిపాలనకి ప్రస్తుత కూటమి పాలనలో పరిస్థితికి స్పష్టమైన తేడాలను గమనించవచ్చు. అయితే వీటన్నింటి వెనుక పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఉంది అని చెప్పక తప్పదు. ఎందుకంటే సొంత పార్టీ నేతలు తప్పు చేసినా సహించరు పవన్. తాను తప్పు చేసినా తల తీసే చట్టం రావాలి అన్నది ఆయన ఆకాంక్ష. అందుకే ఏ చిన్న తప్పు చేయాలన్నా కూటమి పార్టీల నేతలు వణికిపోతున్నారు. ఎందుకంటే ఎవరు ఊరుకున్నా పవన్ ఊరుకోరు కాబట్టి. గత జగన్ పాలనలో ఎమ్మెల్యేలైనా మంత్రులైనా కేవలం ప్రత్యర్థులను తిట్టడానికి మాత్రమే తమకు ప్రజలు అధికారం కట్టబెట్టినట్లుగా వ్యవహరించేవారు. అంతేకాదు అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలపై అనేక అవినీతి ఆరోపణలొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచింది. అయితే ఈ 6 నెలల పాలనలో పవన్ కళ్యాణ్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రజలకి ఏది మేలు చేస్తుంది అనే అంశాలపై పవన్ చొరవ తీసుకుని కూటమి పాలన సమర్థవంతంగా నడపడంలో తన మార్క్ చూపిస్తున్నారు పవన్. డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్రంలో అన్ని అంశాలపై పర్యవేక్షణ జరుపుతూ లోటుపాట్లు ఉంటే సరిచేస్తూ అవకతవకలు మళ్లీ జరగకుండా ఉండేలా నిరోధిస్తూ కఠిన చర్యలు తీసుకునేలా వ్యవస్థలను అప్రమత్తం చేస్తూ సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు పవన్. రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ పవన్ లాంటి నాయకుడిని చూడడం ఇదే ప్రథమమని ప్రజలంతా చర్చించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే అధికార పక్షం ఆయనే, ప్రతిపక్షం ఆయనే అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉండి పాలనలో మార్పులు తీసుకువస్తున్న పవన్ ఇంకోవైపు ప్రతిపక్ష పాత్రను సైతం తానే పోషిస్తున్నారు. వైసీపీకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఏ చిన్న అవకతవకలు జరిగినా వాటిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అందరిలా అధికారం కోసం మాటలు చెప్పడం కాకుండా అధికారం ఇచ్చిన ప్రజలకు బాధ్యతగా ఉండడంపై సేనానిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. జగన్ 30 ఏళ్ల సీఎం ఆశలకు గండికొట్టి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుని 6 నెలల్లోనే పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. నీతి, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ తన వద్ద పనిచేసే అధికారులు అంతే నిజాయితీతో ఉండాలని పవన్ సూచిస్తున్నారు. నిజాయితీ గల అధికారులను మాత్రమే ఏరికోరి తెచ్చుకుంటున్నారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిస్తూ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు తన విధులను నిర్వర్తిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆయన సంతకాలు చేస్తున్నారట. ఓ రకంగా చెప్పాలంటే గ్రామీణాభివృద్ధి శాఖలో తన మార్కును చూపించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ను తీవ్రంగా విమర్శించిన వాళ్ళంతా ఆయన పాలనను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారట.
పాలనాపరంగా చంద్రబాబు, పవన్ కలిసి 1000 అడుగులు ముందుకేశారు. ముఖ్యంగా కేబినెట్ మంత్రుల్లో అందరికంటే డిప్యూటీ సీఎం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాలనలో నిర్ణయాత్మక శక్తిగా దూసుకుపోతున్నారు. తనకు కేటాయించిన శాఖలకు సంబంధించి మాటల్లో కంటే చేతల్లోనే పనితీరు కనబరుస్తూ క్షేత్రస్థాయిలో గ్రామాన ఎన్నో అభివృద్ధి మార్పులు చేయగలిగారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించి స్వర్ణ పంచాయతీలుగా అభివృద్ధి చెందేలా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం పేరిట ఒకే రోజు గ్రామ సభల నిర్వహణ అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మదిలో పుట్టిన మంచి ఆలోచన. స్థానిక సంస్థలకు గతంలో 990 కోట్ల నిధులను ఆర్థిక సంఘం ఇవ్వలేదు. వాటిని కూటమి ప్రభుత్వం వచ్చాక మంజూరు చేసింది. మరో 1100 కోట్లు కేంద్రం నుండి మ్యాచింగ్ గ్రాంట్గా వచ్చాయి. మరో 2000 కోట్లను కేంద్రం అందిస్తుంది. ఉపాధి హామీ పని దినాలను ఆమోదించేందుకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 23వ తేదీన 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టారు. ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణంలో సర్పంచుల అధ్యక్షతన జరిగిన గ్రామ సభల్లో లక్షలాది గ్రామీణులు, రైతులు, కూలీలు, అధికారులు, కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గ్రామ సభల్లో ఒకే రోజున 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులను ఆమోదిస్తూ తీర్మానాలు చేశారు. ఈ పనుల కారణంగా 54 లక్షల కుటుంబాలకు ఉపాధి ఫలాలు అందేలా గ్రామ సభల్లో నిర్ణయాలు జరిగాయి. గ్రామాల్లో సీసీ రోడ్ల అభివృద్ధి, డ్రైన్లు, పశువుల పాకలు, చెరువుల పూడికతీత, హార్టికల్చర్ పనులు, చెక్ డ్యాంల నిర్మాణాలు, మైనర్ ఇరిగేషన్ల ట్యాంకులు తదితర పనులు చేసుకునేందుకు గ్రామస్తులంతా ఆమోదం పలికారు. ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డును సాధించింది. దేశమంతా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకునేలా చేసింది. ఆర్థికంగా పరిపుష్టం చేసేలా పంచాయతీలను, అదేవిధంగా ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే సర్పంచుల వ్యవస్థను బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. గ్రామాలకు జీవం పోసేలా సౌకర్యాల కల్పనకు ముందడుగు వేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా చాలా వరకు అనుకున్నది సాధించారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అనేక మార్పులు ప్రజల్లోనూ ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన డ్యామేజ్ను పూడ్చి గ్రామ స్వరాజ్యం దిశగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నారు. జగన్ హయాంలో గ్రామాల్లో మురికి కాలువలు, గుంతల రోడ్లు కనిపించేవి. ఏ అభివృద్ధి పనిచేయడానికి నిధులు ఉండేవి కావు. అభివృద్ధి అన్న పదాన్ని వైసీపీ డిక్షనరీలో నుంచే తొలగించేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు. దీంతో దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేవలం 6 నెలల కాలంలోనే పవన్ కళ్యాణ్ అనేక సంస్కరణలు చేపట్టారు. జనసేన పార్టీని పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ తన ప్రధాన లక్ష్యాలేమిటో స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరును, వ్యవస్థలో అవినీతిని ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం జనసేన సిద్ధాంతాలుగా ప్రచారం చేశారు. భిన్న కులాలతో కలివిడిగా ఉండడం, మత వివక్ష లేని రాజకీయాలు, భాషా వైవిధ్యాన్ని గౌరవించడం, తెలుగు ప్రజల సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడడం, ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయవాదం, అవినీతిపై అలుపెరగని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించడం తన ధ్యేయాలుగా చెప్పుకొచ్చారు. చెప్పడమే కాదు, అధికారంలోకి వచ్చాక వాటికి ఆచరణలో చూపిస్తున్నారు. తమ ప్రభుత్వం ఉన్న అవకతవకలపై పవన్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. నాయకుడంటే పెత్తనం చేసేవాడు కాదు, ప్రజలకు అండగా నిలబడేవాడు. ఎంతోమంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది మాత్రం కొందరే. అలాంటి కోవకు చెందిన వారిలో ముందు వరుసలో ఉంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 100 కోట్ల సంపాదనను వదిలేసి
ప్రజా జీవితంలోకి వచ్చిన పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినటి నుండి తనదైన మార్కు చూపిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. పవన్ తీరు చూస్తుంటే లీడర్ అంటే ఇలా ఉండాలి కదా, పవన్ మాటల నాయకుడు కాదు చేతల నాయకుడు అన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు పవన్ అంటే ఇంత క్రేజ్? ఈ 6 నెలల్లో రాష్ట్రంలో ఆయన తెచ్చిన మార్పులేంటి? ఎందుకు గతంలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు పవన్ మీద గొంతు లేపడం లేదు? ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప వారి ఆశలను వమ్ము చేయకూడదు. అలా చేస్తే వైసీపీ పరిస్థితే వస్తుంది ఎవరికైనా. అయితే కూటమి ప్రభుత్వం గత వైసీపీ పాలనకు భిన్నంగా ప్రజలకు సేవ చేయగలిగినప్పుడు మాత్రమే, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినప్పుడు మాత్రమే మరోమారు ప్రజాక్షేత్రంలో ఆదరణ పొందగలుగుతుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూటమికి శ్రీరామరక్ష అంటున్నారు పరిశీలకులు. స్వతహాగా సేవాగుణం కలిగిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలుస్తున్నారు పవన్. అసలు వైసీపీ పాలనలో జరిగిందేంటి? కూటమి పాలనలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? చరిత్రలో ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకునేది మాత్రం కొందరే. అంకిత భావం, నిజాయితీ, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన, ఆకాంక్ష అతి తక్కువ మందికి మాత్రమే ఉంటాయి. అటువంటి కోవకు చెందిన వారిలో మొదటి వరుసలో ఉండే పేరు జనసేనాని పవన్ కళ్యాణ్. ఒక రాజకీయ నాయకుడిగా దాదాపు దశాబ్దన్నర పైనుంచి ప్రజా జీవితం కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సరికొత్త మార్పులే తీసుకువచ్చారు. పవన్ తీసుకొచ్చిన మార్పులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం అన్ని పథకాలకు వైఎస్ జగన్ పేర్లే పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశానికి ఆదర్శమయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. ఎంతో మంది దేశ నాయకులు, జాతీయ నాయకులు, ప్రజలకు మంచి చేసిన వారు ఉన్నారని, పథకాలకు తదితరాలకు వారి పేర్లే ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మార్పు గురించి పదే పదే చెబుతుంటారు. గత పాలనలో జగన్ తిట్టడమే కాకుండా తమ మంత్రులతో, ఎమ్మెల్యేలతో తిట్టించారు. ప్రజా సమస్యల సంగతి దేవుడెరుగు, వాటిపై గొంతెత్తినా కేసులు, జైళ్లకు వెళ్లాల్సిందే అన్నట్లు పరిస్థితి ఉండేది. అయితే పవన్ మాత్రం ఈ విషయంలో మార్పు తీసుకొచ్చారనే చెప్పాలి. జగన్ అధికారంలో ఉన్నన్ని నాళ్లు రాజకీయం అంటే బూతులు, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడమేనన్న చందాన తయారైంది పరిస్థితి. కానీ కూటమి పాలనలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ పవన్, చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీరు యావత్ రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది. రెండు 2019 ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చినా జనం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ అనే సేవా సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. నాయకులు అంటే మాటలు చెప్పేవారు కాదు, ప్రజల కష్ట నష్టాల్లో అండగా నిలబడేవారు అన్నది పవన్ కళ్యాణ్ చూస్తే తెలుస్తుంది అన్న చర్చ సైతం జనంలో బలంగా సాగింది. అదే 2024 ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయాలను సాధించడానికి కారణమైంది. అతి సామాన్య కార్యకర్తలు సైతం జనసేన నుంచి బంపర్ మెజారిటీతో గెలిచారు అంటే అదంతా పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో ఉన్న నమ్మకమే. ఆ నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటూ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. గతంలో ఎమ్మెల్యేలు అంటే ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రజల్లోకి వచ్చేవారని, ఓట్లు అడిగేందుకు మాత్రం
జనానికి కనిపించేవారని ఒక అపవాదు ఉండేది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి ప్రజల్లో బలంగా తిరుగుతూ తానున్నానంటూ భరోసా వచ్చిన తర్వాత నుంచి పవన్ తనదైన మార్కు వేస్తూ జనంతో మమేకమవుతూ ప్రజల కష్ట నష్టాలు తీరుస్తూ సరికొత్త పాలనకు బీజం వేశారు. చరిత్రలో చాలామంది డిప్యూటీ సీఎంలను చూశాం, కానీ ఆ పదవి ఇప్పటి వరకు కేవలం ఒక అలంకారప్రాయంగా మాత్రమే మిగిలిపోయింది. అయితే డిప్యూటీ సీఎం పదవికే వన్నె తెచ్చిన నాయకుడిగా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. పవన్ అంటే యువతలో ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచంలోనే యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి పవన్. డిప్యూటీ సీఎం పోస్ట్ ఇప్పటి వరకు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎంతో మంది డిప్యూటీ సీఎంలు వచ్చారు, వెళ్లారు. కేవలం డిప్యూటీ సీఎం అనేది ఒక అలంకారప్రాయమైన పదవిగానే ఇన్నాళ్లు మిగిలిపోయింది. అయితే డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నె తెచ్చిన నాయకుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి వరకు చూస్తే డిప్యూటీ సీఎం అంటే ఎలాంటి పవర్స్ ఉండవు, ఇవ్వరు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయి రేంజ్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లారని చెబుతున్నారు పరిశీలకులు. నిజానికి పవన్ కళ్యాణ్కు ఆ స్థాయి, ఆ రేంజ్ అర్హతకు తగ్గవే. తాను తగ్గి రాష్ట్రం కోసమంటూ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న సీఎం స్థాయి గౌరవంతో, హోదాతో, పవర్స్తో వెలుగొందుతున్నారు. ఆ పవర్, హోదాలను పాలనలోనూ అదేవిధంగా పనితనంలోనూ చూపిస్తున్నారు. పవన్ ఎక్కడ ఏ పనిలో ఎంటర్ అయినా అదొక సెన్సేషన్ అయిపోతోంది. ముఖ్యంగా గత పాలనలోని అవకతవకలను తవ్వి తీస్తుండటంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. చరిత్రలో చాలా మంది నాయకులు వచ్చారు, వెళ్లారు. ప్రజలకు మంచి చేసిన వారు మాత్రమే చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. అలాంటి కోవకు చెందిన వారిలో పవన్ ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన రూటే సెపరేటు అని మిగతా నాయకులకు పవన్ కళ్యాణ్కు చాలా తేడా ఉందని చెబుతున్నారు. గతంలో పాలనకు, కూటమి పాలనకు ఇంతగా మార్పు కనిపిస్తోందంటే అందుకు పవన్ వేసిన బలమైన ముద్రే కారణమని అంటున్నారు. ఇప్పటికే వ్యవస్థలో పవన్ చాలా మార్పు తీసుకువచ్చారని, అవన్నీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయని చెబుతున్నారు. ఇంకా రాబోయే 4.5 పవన్ ఇంకా ఎన్ని అద్భుతాలను సృష్టిస్తారు అని ప్రజలంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రజలు కూడా పవన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయనను అందరిలాంటి నాయకుడిగా భావించడం లేదు. పవన్ 100 కోట్ల ఆదాయాన్ని వదిలేసుకుని, ఉన్నతమైన జీవితాన్ని వదిలేసుకుని ప్రజా జీవితంలోకి వచ్చారు. ప్రజలకు మేలు చేసే క్రమంలో పదవులను కూడా లెక్క చేయని మనస్తత్వం పవన్ది. అలాంటి తెగింపే పవన్ను ప్రత్యేకంగా నిలిపింది. రాజకీయ నాయకుడు అంటే ఇలాగ ఉండాలి కదా అని దేశమంతా ఆయన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇంకోవైపు గత ఎన్నికల్లో పవన్ను తిట్టిన వైసీపీ 11 సీట్లతో మట్టి కరిచింది. దీంతో జగన్ సైతం ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించిన పరిస్థితి. దేశంపై భక్తి, అపారమైన ప్రేమ ఉన్న నాయకులకు నాది అనే స్వార్థం ఉండదు. సర్వస్వం దేశ ప్రజల కోసమే ధారపోస్తారు. ప్రస్తుతం అటువంటి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో పవన్ ముందు వరుసలో ఉంటారు. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి నాయకుడు వస్తాడో రాడో తెలియదు. ప్రజలను ఇంతగా ప్రభావితం చేసిన పవన్ కళ్యాణ్ పాలనలో మున్ముందు ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తారో అన్నది కాలమే తేల్చాలి.
ఒకవైపు చంద్రబాబు పరిపాలనా అనుభవంతో దూసుకుపోతుంటే ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తన వర్కింగ్ స్టైల్తో ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. ఈ ఇద్దరి సూపర్ మార్క్ పాలనతో భవిష్యత్తులో కూడా తమకు అవకాశం దక్కదేమో అన్న ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతి సమస్యపై పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు చూస్తుంటే మాత్రం ఇది కదా అసలు సిసలు నాయకత్వం అన్న టాక్ వినిపిస్తోంది. పదవి అంటే హోదా కాదు బాధ్యత అని చాటుతున్న నేతగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన గుర్తింపు సాధించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాదు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ గద్దెనెక్కే నేతలు మళ్ళీ ఎన్నికల వరకు కంటికి కనిపించని ఈనాటి రాజకీయాలలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాలను కొత్త పుంతలో తొక్కిస్తున్నారని సర్వత్రా వినిపిస్తున్న టాక్. చూడాలి మరి భవిష్యత్తులో పవన్ ఇంకా ఎటువంటి ప్రజోపకర కార్యక్రమాలకు శ్రీకారం చుడతారో అన్నది. ఇది ఈవేళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.